గుళిక, మాంది ఒకటేనా? గుళిక ఎటువంటి పూర్వజన్మ శాపాల్ని తెలియచేస్తాడు? గుళిక ఎటువంటి రాజయోగాలనిస్తాడు? గుళిక, మాంది యొక్క ప్రభావాల్ని తగ్గించడానికి ఎటువంటి పరిహారాల్ని చేసుకోవాలి? గుళిక, మాంది గురించినటువంటి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గుళిక, మాంది ఈ రెండు పేర్లు మనం వింటూ ఉంటాము. ఈ రెండిటికి ఏమన్నా తేడా ఉందా? రెండు ఒకటేనా? వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఇవి పూర్వజన్మకు సంబంధించినటువంటి శాపాలని, తీవ్ర ఫలితాలని ఇచ్చేటువంటి గ్రహాల, వీటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది తెలియజేస్తాను. చాలామంది యూట్యూబ్ని వాచ్ చేసేవాళ్ళు గుళిక లేక మాంది గురించిన వీడియో చూస్తూ ఉంటారు. దీని గురించినటువంటి రెండు వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గుళిక, మాంది రెండు ఒకటే అని. అలాగే గుళికని క్యాలిక్యులేట్ చేసే విధానంలో కూడా రెండు వర్షన్స్ కనపడతాయి. వీటి గురించిన క్లారిటీ ఈ వీడియోలో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే గుళిక లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది, రెండో ఇంట ఉంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం కాకుండా అసలు గుళికను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మాంది అంటే ఏంటి, వీటికి ప్రభావాలు ఎలా మనకి తెలుస్తాయి, అలాగే జైమిని ఆరూఢాలు, కారకత్వాలు కూడా గుళికతో, మాందితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎంత స్పష్టమైనటువంటి ఫలితాలను మనకి సూచిస్తాయి అనేది తెలియచేస్తాను. గుళికను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి వీడియో నేను ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చేశాను. అది చూడొచ్చు. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి గుళిక లేదా మాంది అని. పరాశర మహర్షికి, కాళిదాసుకి కొంత తేడా అనేది ఉంది గుళిక విషయంలో. అదేంటి అనేది కూడా చెప్తాను. గుళిక కాలం అనేది ముందు ఎలా నిర్ణయించాలి? ఒక రోజుని దినభాగము, రాత్రి భాగంగా మనం విభాగం చేసినప్పుడు డే టైంలో కనుక తీసుకున్నట్టయితే ఆ వీక్ డే ఏదైందో, అంటే ఆ వారం ఏదైందో, ఉదాహరణకి ఆదివారము, ఒక దినభాగాన్ని 8 భాగాలు చేయాలి. ఒక మొత్తం రోజు పగటి పూటని 8 భాగాలు చేసినప్పుడు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క గ్రహం యొక్క ఆధిపత్యం ఇవ్వబడింది ఒక సీక్వెన్స్లో. ఉదాహరణకి ఆదివారం రోజు మొట్టమొదటి భాగాన్ని రవి పాలిస్తాడు. ఇంచుమించుగా అంటే సూర్యోదయం, సూర్యాస్తమయం చేంజ్ అవుతూ ఉంటాయి, సమ్మరు, వింటరు, ఈ తేడాలను బట్టి ఇంచుమించుగా 1.5 hour ఉంటుంది అనుకుంటే, ఆదివారం రోజు ఫస్ట్ 1.5 hour రూల్ చేసేది రవి, తర్వాత చంద్ర. ఇలా వెళ్ళినప్పుడు 7వ భాగం శనిది అవుతుంది. 8వ భాగం ఖాళీగా ఉంచడం జరిగింది. ఆ 8వ భాగానికి ఎవరికి ఆధిపత్యం ఇవ్వలేదు. అలాగే రాత్రిపూట కూడా ఈ భాగాలకి ఆధిపత్యం అనేది చెప్పబడింది. ఇది నా వీడియోలో చేశాను, అది కొంచెం మీరు చూస్తే తెలుస్తుంది. క్యాలిక్యులేషన్ అనేది ఈ రోజుల్లో ఇంటర్నెట్లో, సాఫ్ట్వేర్లో వేస్తే కూడా గుళిక యొక్క పొజిషన్ మనకి తెలియచేస్తుంది. అయితే మాంది పొజిషన్ కూడా మనం గుర్తించాలి. ఇప్పుడు ప్రతిరోజు కూడా శని ఏ భాగాన్ని రూల్ చేస్తాడో అది గుళిక కాలంగా చెప్పబడింది. ఉదాహరణకు ఒక 1.5 hour, 1.5 గంట ఉంటుంది అనుకున్నాము. సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయింది, 5:30 వరకు ఉంటుంది. ఉదాహరణకి ఒకరోజు సాయంత్రం 4 గంటలకు కనుక లగ్నం వేస్తే ఏ రాశిలో లగ్నం ఉందో అందులో గుళిక ఉన్నట్టుగా మనం నోట్ చేసుకోవాలి. పరాశరుడు ఈ పద్ధతిని చెప్పారు, చాలామంది ఇదే ఫాలో అవుతున్నారు. అయితే కాళిదాసు ఇంకొక వివరణ ఇచ్చారు. ఏమిటంటే ఈ గుళిక కాలం ఎప్పుడైతే సమాప్తం అవుతుందో, ఉదాహరణకి 4 నుంచి 5:30 అనుకున్నాం కదా, ఈ 5:30 కనుక లగ్నం వేస్తే ఏ రాశిలో లగ్నం ఉందో అందులో గుళిక ఉన్నట్టుగా నోట్ చేసుకోమని చెప్పారు. మరి ఏది ప్రమాణము అంటే ఇద్దరూ మహర్షులే, ఇద్దరూ కూడా చాలా గొప్ప తపస్సు చేత దర్శించి మనకు సూత్రాలు చెప్పినటువంటి వారు. ఎవరిని కూడా మనం తక్కువ చేయకూడదు. అయితే నేను ఈ టాపిక్ మీద కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ ఫైండింగ్స్ కూడా నాకు చాలా టాలీ అవుతున్నాయి. అవి ఏంటో కూడా చెప్తాను. అయితే ఈ గుళిక కాలము రెండూ కూడా కన్సిడర్ చేయాలి. అంటే శని యొక్క
స్టార్టింగ్ పాయింట్, శని యొక్క ఎండింగ్ పాయింట్, రెండింటిని గుళిక యొక్క పొజిషన్గా మనం నోట్ చేసుకోవాలి. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి టైంలో, ఇప్పుడు 4:30 నుంచి 5:30కి మధ్యలో కరెక్ట్గా విభాగం చేసి అప్పుడు కనుక లగ్నం వేస్తే అది మాంది పొజిషన్ని తెలియచేస్తుంది. ఇది టెక్నికల్ డీటెయిల్స్, ఎలా కనుక్కోవాలి అనేది. జగన్నాథ హోర వంటి సాఫ్ట్వేర్లో కనుక వేసినట్టయితే తప్పకుండా మీకు చాలా ఈజీగా చూపిస్తుంది కూడా. అయితే ఇక్కడ గుళికని పరాశర పద్ధతిలోను అలాగే కాళిదాసు పద్ధతిలో కూడా క్యాలిక్యులేట్ చేయాలని ఎందుకు అంటున్నాను అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తికి గుళిక కర్కాటకంలో 25 డిగ్రీలో ఉందనుకుందాం, లేదా 20 డిగ్రీలో కర్కాటకంలో ఉంది. అది శాటర్న్ పొజిషన్ యొక్క, అంటే శని యొక్క పొజిషన్ యొక్క స్టార్టింగ్ పాయింట్. దాని ఎండింగ్ పాయింట్ వచ్చేసి సింహంలో మళ్ళీ 5 డిగ్రీల దగ్గర ఉండొచ్చు, లేదా సింహం ఎంటర్ అవుతున్నప్పుడు ఎండ్ అవ్వచ్చు ఆ గుళిక యొక్క ఆ పీరియడ్. కాబట్టి గుళిక 2 రాసుల్లోనూ చూడాలి. ఆ మధ్యలో ఉండేది మాంది, అంటే గుళిక మనకి 2 రాసుల్లో చూడడం అనేది జరుగుతుంది. అలా 2 రోజుల్లో చూస్తారు, అంతే కదండి. దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, నవాంశలో మళ్ళీ మనకి గుళిక అనేది డిఫరెంట్ పొజిషన్లో మనకు కనపడుతుంది 2 పద్ధతుల్లో కనుక వేసినట్టయితే. ఇలా వేయడం ద్వారా గుళిక యొక్క ఇంపాక్ట్ మనకి చాలా స్పష్టంగా కంప్లీట్గా అనాలిసిస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే గుళిక కాలమే దోషభూయిష్టమైనటువంటి కాలం. అందుకే దాని స్టార్టింగ్ పాయింట్ని చూసుకోవాలి, ఎండింగ్ పాయింట్ని చూసుకోవాలి. ఆ మధ్యలో ఉన్నది కూడా చాలా ముఖ్యం కాబట్టి దానికి మాంది అని పేరు పెట్టారు. అయితే పురాణ కథలు వీటిని ఆధారంగా చేసుకున్నట్టయితే గుళిక, మాంది ఇద్దరు కూడా శని యొక్క పుత్రులు లేదా శని యొక్క అంశాలు అన్నట్టుగా మనం అర్థం చేసుకున్నాం. వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలని మనం చదివి అర్థం చేసుకున్న అనుభవంతో నేను చూసిన వాటిని గమనించినా కానీ అర్థమైంది ఏంటంటే, శని కర్మకారకుడు. ఒక జాతకుడికి ఫలితాలను ఇచ్చేటప్పుడు, పాప ఫలితాలను ఇచ్చేటప్పుడు, అంటే పాపకర్మలకు సంబంధించినటువంటి ఫలితాలను ఇచ్చేటప్పుడు ఫలితాలను ఇస్తూ కొంత గుణపాఠాన్ని నేర్పించడము, ఆ జాతకుడు కొంత మేలు చేయడము, ఇటువంటి పనులు చేస్తాడు. అయితే తీవ్రమైనటువంటి పాపాలు, తీవ్రమైన దుష్కర్మలు చేసినప్పుడు వారికి ఏమాత్రము కొంత ఇటువంటి ఒక ఎలవెన్స్ అనేది లేకుండా తీవ్రంగా శిక్షించాలి అన్నప్పుడు అది గుళికకి, మాందికి అప్పగించబడింది అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత తీవ్రమైన ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు గుళిక, మాంది. అవి ఎప్పుడూ దుష్ఫలితాలే ఇస్తాయి. అయితే కొన్ని స్థానాల్లో రాజయోగ ఫలితాలు కూడా ఇస్తాయని చెప్పారు. అలా ఇచ్చేటువంటి రాజయోగ ఫలితాల్లో కూడా పాపం అనేది మిళితమై ఉంటుంది. ఉదాహరణకి ఒక పదవి చేరుకోవడానికి ఎన్నో అకృత్యాలు చేసి ఒక పదవిలోకి రావడం, అక్కడ రాజయోగాన్ని ఇచ్చాడు, కానీ ఆ కర్మలు కూడా మూటగట్టుకుంటారు. ఈ రోజుల్లో అటువంటి ఒక ధోరణి కూడా మనం చూస్తున్నాం. జీవితంలో పైకి రావడానికి, సమాజంలో పైకి రావడానికి అక్రమమైనటువంటి మార్గాల్లో వెళ్ళి పైకి వస్తూ ఉంటారు. గుళిక ప్రభావం కనుక ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళు సమాజంలో ఒక స్టేటస్ని తెచ్చుకుంటారు, కానీ ఎన్నో దుష్కర్మల సంబంధమైనటువంటి పాపకర్మలను కూడా మూట కొట్టుకోవాల్సి వస్తుంది. అది మళ్ళీ ఉత్తర జన్మల్లో, ఉత్తర కాలంలో అది అనుభవించాలి. అందుకే గుళిక యొక్క ప్రభావం వలన ఫలితాలు వచ్చినప్పుడు ఆ ఫలితాల నుంచి రిలీఫ్ అనేది దాదాపుగా ఉండదు. ఏదన్నా కొద్దిగా పుణ్యలేశం కనుక మిగిలి ఉంటే ఒక పోర్షన్ చివరిలో ఒక దేవతా దర్శనము లేదా ఒక మహానుభావుడి యొక్క ఆశీర్వాదం వలన ఆ దోషం అనేది కంప్లీట్ అవుతుంది. ఇంత తీవ్రమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు గుళిక, మాంది. తప్పకుండా వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్టింగ్ పాయింట్ శనిది, ఎండింగ్ పాయింట్ రెండూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. మాందిని కూడా చూడాలి. అయితే ఫలితాల విషయంలో ఇంచుమించు రెండు కూడా ఒకే రకమైన ఫలితాలు ఇస్తాయి. అందుకే గుళిక, మాంది రెండు ఒకటే అని చెప్తారు. అయితే ఒక్కొక్కసారి శని స్టార్టింగ్ పాయింట్ గుళిక ఒక రాశిలో ఉంటుంది, అదే రాశిలో మాంది ఉంటుంది. ఎండింగ్ పాయింట్ గుళిక పక్కన రాశిలోకి వస్తుంది, తర్వాత రాశిలోకి వస్తుంది. లేదా గుళిక స్టార్టింగ్ పాయింట్ ఒక రాశిలో ఉంటుంది, ఆ తరువాత రాశిలో మాంది మళ్ళీ ఎండింగ్ పాయింట్ గుళిక ఉంటాయి. ఈ విధంగా గుళిక, మాంది కలిపి ఒక రాశిలో అయితే ఉంటాయి. ఇలా మనం చూసినప్పుడు నవాంశ చక్రంలో కావచ్చు, ఇలా డివిజనల్ చార్ట్స్లో ఈ గుళిక, స్టార్టింగ్ గుళిక, ఎండింగ్ గుళిక, అలాగే మాంది, వీటి పొజిషన్స్ చూసినప్పుడు తప్పకుండా మనకి వాటికి సంబంధించిన ఫలితాల మీద అవగాహన అలాగే అస్పష్టత మనకి పెరుగుతుంది. ఆ రెండింటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసి
ఇంత ప్రభావవంతమైనటువంటి ప్లానెట్స్ కాబట్టి దీని గురించి ఎప్పుడూ నేను వీడియోలో ఈ కోణంలో చెప్పలేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో నేను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాను. చాలా తీవ్రమైన ఫలితాలు. అంటే మ్యారేజ్లో కూడా ఎక్కువ కొట్టుకోకుండా విడిపోవడం అనేది ఒక అంశమైతే, తీవ్రమైనటువంటి ఘర్షణ జరిగి ఎంతో వైలెన్స్ జరిగి ఇద్దరు విడిపోవడం, ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ గుళిక యొక్క పాత్ర ఉంటుంది, లేదా మాంది యొక్క పాత్ర ఉంటుంది. ఇంకొక విషయము, మాందికి ఏ రాశిలో అయితే ఉన్నాడో అక్కడి నుంచి 2-12 రాశుల్ని చూసేటువంటి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, దృష్టిలు కూడా ఉంటాయని చెప్పబడింది. గుళికకి చెప్పలేదు. ఇలా చూసినప్పుడు మనం తప్పకుండా గుళికని స్టార్టింగ్ గుళిక, ఎండింగ్ గుళిక క్యాలిక్యులేట్ చేయాలి. మధ్యలో పోర్షన్ని మాందిగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఆ దృష్టులను కూడా మనం అక్కడ అనాలిసిస్ చేయాలి, మాంది యొక్క దృష్టి. ఇలా చూసినప్పుడు మనకి ఎన్నో విషయాల గురించినటువంటి ఒక స్పష్టత అనేది లభిస్తుంది. ఎన్నోసార్లు టాలీ కూడా అవుతుంది. అలాగే గుళిక ఏ రాశిలో ఉన్నాడో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాశిలో 180 డిగ్రీస్లో ప్రమాణ గుళిక అనేది మనం అక్కడ నోట్ చేసుకోవాలి. గుళిక కంటే కొంచెం ఎక్కువ తీవ్ర ఫలితాలు ఇచ్చేది ప్రమాణ గుళిక, లేదా గుళిక దృష్టి అనుకోండి, పర్వాలేదు, అర్థం చేసుకోవాలనుకుంటే తేలిగ్గా. కానీ ఈ ప్రమాణ గుళిక కూడా చాలా తీవ్ర ఫలితాలని ఇచ్చేటువంటి గ్రహము. ఉదాహరణకి మేషంలో 5 డిగ్రీలో కనుక గుళిక ఉంటే తులలో 5 డిగ్రీలో ప్రమాణ గుళికను మనం వేసుకోవాలి. సరే, ఇదంతా బాగుంది. మరి గుళిక యొక్క ప్రభావం ఏ దశలో ఉంటుంది అంటే, గుళిక ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి యొక్క దశ, నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో ఆ నవాంశ రాశ్యాధిపతి దశ వచ్చినప్పుడు తప్పకుండా గుళిక యొక్క ఫలితాలు ఉంటాయి. అలాగే ఏ రాశిలో ఉన్నాడో అందులో ఏ ఆరూఢమైతే ఉందో దానికి సంబంధించిన ఫలితాలని దెబ్బతీస్తాడు గుళిక. గుళిక ఉన్న రాశిలో పంచమారూఢం ఉంటే సంతానాన్ని దెబ్బతీస్తాడు. దారపాదం కనుక అందులో ఉంటే గుళిక ఉన్న రాశిలో వైవాహిక సమస్యలు, తీవ్రమైన వైవాహిక సమస్యలు ఇస్తాడు. ఈ విధంగా ఆరూఢాలను కూడా చూడాలి. అలాగే ఏ గ్రహాలతో కలిసి గుళిక ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాన్ని దెబ్బతీస్తాడు గురువు. ఒక్కొక్క గ్రహంతో ఒక రకమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అవి కూడా నేను క్లుప్తంగా తెలియజేస్తాను. అలాగే ఏ కారకుడితో గుళిక ఉంటాడో ఆ కారకత్వాన్ని దెబ్బతీస్తాడు. ఉదాహరణకి పుత్రకారకుడితో గుళిక కనుక కలిసి ఉంటే సంతాన సమస్యలు, దారకారకుడితో కలిసి ఉంటే వైవాహిక సమస్యలు, ఈ విధమైనటువంటి సమస్యలు ఇస్తాడు. అమాత్యకారకుడితో కలిసి ఉంటే ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి తీవ్ర ఫలితాలు ఇస్తాడు. ఈ విధంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక గుళిక మాంది ఇచ్చేటువంటి ఫలితాలు ప్రధానంగా పూర్వజన్మ శాపాలని సూచిస్తాయి. అంటే ఇంతకుముందు లైఫ్లో చేసినటువంటి తీవ్రమైనటువంటి దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ శాతం అనుభవించిన తర్వాతే రిలీఫ్ వస్తాయి అనుకున్నటువంటి ఫలితాలు గుళిక మాంది ఇస్తాయి. అది కూడా ఒక్కొక్క హౌస్లో గుళిక ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్వజన్మ ఫలితాలని, శాపాల ఫలితాలని ఇస్తారు గుళిక మాంది. ఫలితాల విషయంలో రెండు ఒకటిగానే మనం చూడాలి. ఒక రకమైనటువంటి తీవ్ర ఫలితాలని ఇస్తాడు, ఒకే స్థాయిలో ఉన్నటువంటి తీవ్ర ఫలితాలను ఇస్తాడు. కానీ క్యాల్కులేషన్ చేసేటప్పుడు 2 రాసుల్లో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కోణాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే గుళిక స్టార్టింగ్ ఒక రాశిలో, ఎండింగ్ ఒక రాశిలో ఉంటుంది కాబట్టి నవాంశలో కూడా 2 పొజిషన్స్లో ఉంటాయి. మాంది ఇంకో పొజిషన్లో ఉండొచ్చు. కాబట్టి నవాంశలో 3 ప్లేసెస్లో ఈ గుళిక మాంది ఉంటాయి. స్టార్టింగ్ గుళిక, ఎండింగ్ గుళిక, మాంది. అలాగే మిగతా డివిజన్ చార్ట్స్లో ఈ విధంగా గుళిక మాంది యొక్క ప్రయోజనాన్ని మనం గుర్తించాలి. ఏ రాశిలో ఉన్నారో ఆ రాశికి సంబంధించినటువంటి పూర్వజన్మ ఫలితాల్ని ఇస్తాడు గుళిక లేదా మాంది. ఇక్కడ నేను గుళిక అంటే మాంది అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో. లగ్నంలో గుళిక ఉంటే క్యారెక్టర్ అనేది దెబ్బతీస్తాడు. ఎక్కువ ఆశపరులై ఉంటారు, అత్యాశం ఉంటుంది, దూకుడు స్వభావం, ఒక ర్యాష్ నేచరు, జీవితంలో పైకి రావడానికి ఎలాంటి దుష్కార్యాలనే చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వం, ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండింటి ఉంటాయి, కుటుంబ కలహాలు, అక్రమ మార్గంలో ధనార్జన, చాలా పరుషమైన వాక్కులు, మాటలతో ఎదుటి వ్యక్తిని గాయపరచము, భయపెట్టడము, ఈ రెండు కూడా గాయపరచడం, భయపెట్టడం, ఇటువంటి స్వభావం ఇస్తాడు గుళిక. రెండింటి ఉంటే. మూడింట ఉంటే సోదరులతో విభేదాలు, తీవ్రమైన విభేదాలు, అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎన్నో ఆటంకాలు,
తన కొలీగ్స్తో, చుట్టుపక్కల ఉన్న వారితో ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న విషయాల గురించి ఘర్షణలు, తగాదాలు, ఆర్గ్యుమెంట్లు. 4th హౌస్లో ఉంటే తల్లితో విరోధము, లేదా తల్లి యొక్క అనారోగ్యము, దేశం నుంచి వెళ్ళిపోయి వేరే దేశంలో బతకడం, అక్కడ కూడా ఎన్నో కష్టాలతో జీవిస్తూ ఉండడము. 5th హౌస్లో కనుక్కున్నట్టయితే సంతాన సమస్యలు, ఎడ్యుకేషన్లో బ్రేక్స్, లక్ అనేది ఎప్పుడు కలిసి రాకుండా ఉండడము. 6th హౌస్లో కనుక్కున్నట్టయితే రుణ బాధలు, శత్రువుల నుంచి ఎప్పుడు బాధలు. 7th హౌస్లో ఉంటాయి వైవాహిక సమస్యలు, తీవ్రమైన సమస్యలు అవి కూడా. 8th హౌస్లో కనుక్కున్నట్టయితే యాక్సిడెంట్స్, చాలా సడన్ యాక్సిడెంట్స్, దానివల్ల తీవ్ర నష్టాలు, ఆరోగ్య భంగము. 9th హౌస్లో కనుక్కున్నట్టయితే దైవభక్తి లేకుండా ఉండడము, స్వార్థపరులుగా ఉండడము, తమ స్వార్థం కోసం ఎటువంటి పని అయినా చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఇలాంటివి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. 10th హౌస్లో కనుక్కున్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఇస్తాడు. 11th హౌస్లో ఉంటే స్నేహితులతో తగాదాలు, స్నేహితుల చేతిలో మోసపోవడము. 12th హౌస్లో కనుక్కున్నట్టయితే ప్రయాణాల ద్వారా నష్టము, విదేశాల్లో సెటిల్మెంట్ అనేది చాలా లేట్ అవుతూ ఉండడము, ఎన్నో అడ్డంకులు వస్తూ ఉండడం, ఇటువంటి ఫలితాలను ఇస్తాడు. క్లుప్తంగా కొన్ని నేను ఉదహరించాను. అలాగే ఏ గ్రహంతో కనుక గుళిక కలిసి ఉన్నాడో దానికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు. అవి కూడా దానికి కారణము పూర్వజన్మ శాపాలను గుర్తుపెట్టుకోవాలి. రవితో కలిసి ఉన్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో అవమానాలు, తండ్రితో సరైనటువంటి సంబంధం లేకపోవడము, లేకపోతే చిన్నప్పుడే తండ్రికి దూరం అవడము, తండ్రి నుంచి దూరంగా ఉండడము, విభేదించడము. అంటే అది పూర్వజన్మలో వారు పెద్దల్ని, తండ్రితో సమానమైన వాళ్ళని లేదా తండ్రిని అవమానించడమే కారణము. చంద్రుడితో కనుక గుళిక కలిసి ఉన్నట్టయితే మాతృ సంబంధమైన దోషము, తల్లితో విరోధము, చిన్నప్పుడే తల్లి చనిపోవడము, ఊరికి చాలా దూరంగా, తన పుట్టిన ఊరికి చాలా దూరంగా బ్రతకాల్సి రావడము, లైఫ్లో లేట్ సెటిల్మెంట్, ఇలాంటివి ఇస్తారు. కుజుడితో కనుక కలిసి ఉన్నట్టయితే అన్నదమ్ములు ఇప్పుడు కూడా తగాదాలు కొడుతూ ఉండడము, భూ వివాదాలు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. లైఫ్లో లేట్ సెటిల్మెంట్. అలాగే బుధుడితో కలిసి ఉన్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో తీవ్రమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్, వారి మైండ్ ఎప్పుడు కూడా చిన్న విషయాన్ని కూడా కదిలిపోతూ భయానికి లోనవుతూ ఉండడము, డిప్రెస్ అవుతూ ఉండడము, మూడ్ స్వింగ్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. గురువుతో కనుక కలిసి ఉన్నట్టయితే విద్యలో ఎప్పుడూ ఆటంకాలు, అనుకున్న స్థాయిలో విద్యని వాళ్ళు సాధించలేకపోవడము, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అర్హత ఉన్నా కానీ వారు అనుకున్న స్థాయిలో వాళ్ళు ఎడ్యుకేషన్ చేయలేకపోవడము, సంతాన సమస్యలు, స్త్రీలకి భర్తతో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. శుక్రుడితో కనుక కలిసి ఉన్నట్టయితే వ్యసనాలు, పరస్త్రీ సంబంధం వల్ల వైవాహిక జీవితంలో కలతలు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. శనితో కనుక కలిసి ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్ వాటికి గురవుతూ ఉండడము, డయాగ్నోసిస్ కష్టమైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉండడము, ఇలాంటివి ఉంటాయి. రాహుతో కనుక కలిసి ఉన్నట్టయితే రాహుకేతుల సంబంధం గుళికతో చాలా చాలా తీవ్రమైంది. అంటే రాహుతో లేదా కేతుతో గుళిక కలిసి ఉండడము, లేదా రాహు నక్షత్రంలో గుళిక, కేతు నక్షత్రంలో గుళిక, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన ఫలితాలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్. ఇలా రాహుతో గుళిక సంబంధం ఉన్నప్పుడు అన్యాయాలు, అక్రమాలు చేసైనా సరే జీవితంలో పైకి రావాలనుకోవడం, జీవితంలో ఎప్పుడూ కూడా ఏవో ఒక అడ్డంకులు, శత్రుత్వం ఎప్పుడూ కూడా చుట్టూ ఉండడము, ఇలాంటి వాతావరణం ఉంటుంది. కేతుతో కనుక కలిసి ఉన్నట్టయితే ఎప్పుడు యాక్సిడెంట్స్, తీవ్రమైనటువంటి అనారోగ్యాలు, వీటి వల్ల ఎక్కువగా మెంటల్ టెన్షన్స్, ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గుళికని మనం ఏమాత్రము కూడా తక్కువ అంచనా వేయకుండా గుళికని 2 పద్ధతుల్లోనూ క్యాలిక్యులేట్ చేయడం, అలాగే మాంది పొజిషన్ కూడా క్యాలిక్యులేట్ చేయడం, అనాలిసిస్ చేయడం కనుక చేసినట్టయితే తప్పకుండా మనకి ఆ గుళి యొక్క ప్రభావం కనపడుతుంది. అయితే ఎప్పుడు అనేది ఇందాక చెప్పినట్టుగా గుళిక రాశ్యాధిపతి దశ లేదా నవాంశ రాశ్యాధిపతి దశ, అలాగే జైమినీలో గుళిక ఏ రాశిలో ఉన్నాడు, ప్రమాణ గుళిక ఏ రాశిలో ఉంది, లేదా మాంది ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశి దశలు వచ్చినప్పుడు తప్పకుండా వాటి ఫలితాలని జాతకుడు అనుభవిస్తాడు. ఈరోజు చూసినటువంటి తీవ్రమైన సమస్యలు చూసినప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి చార్ట్స్ని తీవ్రమైనటువంటి సంతాన సమస్యలు, అంటే ఆటిజంతో పిల్లలు పుట్టడము, లేదా తీవ్రమైన ఘర్షణ జరిగి మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు విడిపోవడము, ఇలాంటివన్నీ చూసినప్పుడు అక్కడ గుళిక మాంది యొక్క పాత్ర స్పష్టంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఇంత స్పష్టమైన తీవ్రమైన ఫలితాలు ఇవ్వగలిగేటువంటి గ్రహాలే గుళిక మాంది కాబట్టి ఈ కోణంలో రెండింటినీ స్టడీ చేసి దానికి తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల వీలైనంత వరకు ఆ తీవ్రతని తగ్గించుకోవడానికి వీలవుతుంది. అలాగే తట్టుకుని ముందుకెళ్ళడానికి కొంతవరకు పరిహారాలు ఉపయోగపడతాయి.
అయితే గుళిక, మాంది వీటికి సంబంధించిన పరిహారాలు చెప్పినప్పుడు శివారాధన, శివాభిషేకము ప్రత్యేకంగా చెప్పబడింది. అందులోనూ ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టడము, శివార్చన చేయడము, రుద్రాభిషేకం చేయించడం ఇవన్నీ కూడా గుళిక, మాంది యొక్క తీవ్ర ఫలితాల్ని తగ్గిస్తాయి. అలాగే అపమృత్యువును కూడా తొలగించడానికి ఇటువంటి చిన్నపాటి పరిహారాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా గుళిక, మాంది యొక్క ప్రభావాన్ని కూడా ఎవరికి వాళ్ళ చార్ట్లో చెక్ చేసుకుని వీలైనంత వరకు దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్టయితే ఆ దశలు వచ్చినప్పుడు తప్పకుండా నష్ట తీవ్రత, దోష తీవ్రత తగ్గించుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.